శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మరి అమ్మవారి యొక్క నాసిక గురించో మన శంకర భగవత్పాదుల వారు మహత్తరమైనటువంటి వర్ణనను మనకు అనుగ్రహించారు. అసౌ నసావంసస్తు హినగిరి వంశధ్వజపటి స్వదీయనీదీయః ఫలతు ఫలమస్మాకముచితం వహత్తంతర్మృత్యాసి శిరకర నిశ్వాసగణితం సమృద్ధ్వాయ శ్వాసం బహిరపి చ ముక్తామణిధరా అంటూ అమ్మవారి యొక్క నాసిక గురించి తెలియజేస్తూ, అమ్మ నువ్వు అసౌ నసావంసతు హినగిరి వంశధ్వజపటి, నువ్వు హిమవంతుడి యొక్క వంశానికి ఒక పతాకం లాంటి దానివమ్మ అంటూ మనకి ఎంతో చక్కని వివరణ అందచేశారు. నిజానికి చూడండి, మనం మొన్న చెప్పుకున్నాము, రఘుమహారాజు యొక్క ప్రవర్తన వల్ల ఇక్ష్వాకు వంశం రఘువంశంగా మారిందని. వంశంలో ముక్త పురుషులైనటువంటి వారు జన్మించినప్పుడు ఇలాంటి గొప్పనైనటువంటి కీర్తిని ఆ వంశం పొందుతూ ఉంటుంది. మరి అలా పొందాలి అంటే మనకి శంకర భగవత్పాదుల వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకాన్ని కానీ, లేకపోతే నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత అన్నటువంటి వసిన్యాది దేవతలు ఇచ్చినటువంటి నామాన్ని కానీ పట్టుకొని మనము ఆ తల్లి యొక్క ముక్కుని కనుక ఉపాసన చేసినట్లయితే తప్పకుండా మనము ఆ యొక్క ఫలితాన్ని పొందుతాము. మనకి చివరిలో ఏం చెప్పారు? మనకి ముత్యాలు దొరికాయని చెప్పారు. నిజానికి ముత్యం అనేది చూడండి, మనం ముత్యం ఇక్కడ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? వేళ్లాడుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ మనము ధ్యానంలో చూసేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనము అంటే బయటికి లోపలికి వస్తున్నటువంటి ముత్యాన్ని మనం దర్శనం చెయ్యగలగాలి. ఎలా దర్శనం చేయగలగాలి అలా బయటికి లోపలికి వస్తున్నటువంటి ముత్యాన్ని అంటే శిశిరకర నిశ్వాస గణితం. ఎటువైపు ఉందిట ముత్యము? చంద్ర సంబంధమైనటువంటి ముక్కు నుంచి వస్తుంది అని మనకి చెప్పారు. అంటే ఎడమ వైపు ఉన్నటువంటి దాని నుంచి మనకి ఆ యొక్క ముత్యం కనిపిస్తుందా, లేకపోతే కుడివైపు అంటే మనం ఆలోచించినట్లయితే అమ్మవారు ముక్కెర మధ్యలో పెట్టుకుంటుంది కాబట్టి మధ్యలో పెట్టుకుని ధ్యానం చేశామనుకోండి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు కదా. శిశిరకర నిశ్వాస గణితం అయినప్పటికీ కూడా మనము ధ్యానం చేసేటప్పుడు మన ధ్యాన దృష్టి ఎక్కడైతే నిలబడుతుందో ఆ రకంగా కనుక మనం ఉపాసన చేస్తే ఆ తల్లి యొక్క కృపకి మనం త్వరగా పాత్రలమవుతాము. వంశంలో గొప్పనైనటువంటి వాళ్ళు జన్మించాలన్నా, సాక్షాత్ ఆ అమ్మవారే మన నట్టింట్లో నడయాడాలన్నా, మనకి కూతురుగా కానీ మనవరాలిగా కానీ వచ్చి నడయాడి మన ఇంట్లో అమ్మా అంటూ పిలవాలి అంటే ఆ తల్లి యొక్క కృప ఉండాల్సిందే. ఆ తల్లి యొక్క నాసికని కనుక మనం ఈ రకంగా ధ్యానం చేస్తే తప్పకుండా ఆ తల్లి మన వంశంలో నడయాడుతుంది. మనకి తెలియకపోవచ్చు, కానీ ఆ తల్లి యొక్క ప్రవర్తన వల్ల అంటే పిల్లల యొక్క ప్రవర్తన వల్ల ఉద్భవించింది సాక్షాత్తు ఏదో మహాశక్తి అన్నటువంటి విషయము కొన్ని సంవత్సరాల తర్వాత కానీ మనం తెలుసుకోలేము. అంత మహత్తరమైనటువంటి నామము ఈ నామము. అలాగే చూడండి, ముత్యాలు మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఏనుగు యొక్క కుంభస్థలంలో దొరుకుతాయి, అలాగే వెదురు బొంగులో దొరుకుతాయి, అలాగే కొన్ని చెరుకు గడల్లో కూడా మనకి ముత్యాలు దొరుకుతాయి. ఈ వెదురు బొంగులో కనుక తీసుకొని మనము మధ్యలో కనుక మనము చిన్న చిన్న రంధ్రాలు చేసినట్లయితే దాన్ని వేణునాదంగా మనం వేణువుగా మార్చవచ్చు. మరి ఈ ఏనుగు కుంభస్థలం మీద దొరికేటటువంటి ముత్యాలు పరమశివుడు కూడా గజాసుర సంహారం చేసినప్పుడు ఆ యొక్క ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి ముత్యాలనే ఏరి తీసి ఇచ్చి అమ్మవారికి మెడలో ఆరంగా వేశారు. కాబట్టి అలాంటి ముత్యం మనకి దొరకాలంటే ఏం చేయాలి అంటే, మన వంశంలో ముత్యం లాంటి పురుషుడు జన్మించాలంటే ఏం చేయాలి? ఈ యొక్క నామాన్ని పట్టుకోవాలి. ఈ నామమే ఆయువు పట్టు. ఒక చంద్రశేఖర పరమాచార్య వారు జన్మించాలని నిజానికి మనకందరికీ తెలిసినటువంటి వారు చంద్రశేఖర పరమాచార్య వారు. ఆయన జయేంద్ర సరస్వతి వారికి గురువు గారు. ఆయనకి సన్యాస వీక్షని అనుగ్రహించినటువంటి వారు. చిన్నతనంలో
13వ సంవత్సరంలో, అంటే సన్యాసం అంటే కూడా ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో అనూహ్యమైనటువంటి కారణాల దృష్ట్యా, ఇక పీఠానికి పీఠాధిపతి ఇంకొకరు లేరు అన్నటువంటి కారణం తోటి ఆయనకి సన్యాసం ఇవ్వబడింది. అంత చిన్న వయసులో, అసలు ఊహకి కూడా అందని రీతిలో అసలు సన్యాసం స్వీకరించాలన్నటువంటి ఆలోచన కూడా లేనటువంటి సమయంలో ఆయన సన్యాసం స్వీకరించారు. అసలు ఈ శతాబ్దపు నిజమైనటువంటి సన్యాసిగా కీర్తి గడించారు. శతాయుష్కులై ఎన్నో చాతుర్మాస్యాల్ని ఆయన చేశారు. పైగా ఏంటి, ఆయన చేసిందంతా కూడా ధర్మబద్ధంగా ఉండేది. అంటే అందరికీ కూడా ఆచరణీయ యోగ్యంగా ఉండేది. ఏదో నేను పీఠాధిపతిని కదా, నా వారు లబ్ధి పొందాలి అన్నటువంటి ధోరణిలో కాకుండా, ఆయన సొంత చెల్లెలే పూర్వాశ్రమంలో ఆయనకి సోదరి అయినప్పటికీ కూడా, ఆవిడ ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా, పీఠానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీ చెల్లెలిగా ఇబ్బంది పడుతుందయ్యా, పీఠం తరఫున కొంత ఆర్థికంగా సహాయం చేద్దామన్నప్పటికీ కూడా ఆయన ఒప్పుకోలేదు. ఏ జన్మలోనో చేసినటువంటి కర్మ అనుభవించని, ఇప్పుడు మళ్ళీ మనము ద్రవ్యాన్ని ఇచ్చేసామనుకో, దాన్ని కర్మ అనుభవం అయిపోదు కదా, పూర్తి అయిపోదు కదా, మళ్ళీ జన్మలో కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది చెప్పు, కష్టాన్ని అనుభవించని, ఈ జన్మలతో కష్టం పోతుంది అంటూ ఆయన అన్నారే కానీ, ఎప్పుడూ కూడా తన చెల్లెలికి కూడా పీఠం తరఫున ఆర్థికంగా సహాయాన్ని అందించడానికి ఆయన అంగీకరించలేదు. అంతేకాకుండా తన యొక్క సోదరుడు ఒకానొక సమయంలో తన కుమారుడికి ఉపనయనం చేయించాలనేసి మఠానికి వచ్చి, అక్కడ ఉన్నటువంటి పీఠానికి వచ్చి, కొంత ద్రవ్యాన్ని తీసుకుని వెళ్దాము, ఈ ద్రవ్యాన్ని తీసుకుని వెళ్తే నా కుమారుడికి చక్కగా నేను ఉపనయన సంస్కారం చెయ్యొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన కలవడానికి వచ్చారు. అన్నగారిని కలవడానికి వస్తే పీఠం వారి ద్వారా ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆయన సొంత అన్నగారే అయినప్పటికీ తొందరగా అలా పీఠాధిపతిని కలిసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సొంత అన్నగారే అయినప్పటికీ కూడా ఆయన వెంటనే కలిసే అవకాశం లేక ఇలా పీఠం వారి ద్వారా ఆయనకి కబురు చేశారు. కబురు చేస్తే వెంటనే ఆయన, మన మఠం ద్వారా మనం సామూహికంగా ఉపనయనాలు చేయిస్తుంటాం కదా, అక్కడికి వచ్చి చేయించుకోమని చెప్పారే కానీ, అయ్యో మా తమ్ముడి కొడుకు ఉపనయనం చేస్తా అన్నారు కదా, కొంత ద్రవ్యాన్ని ఇద్దాము అని ఆయన ఆలోచించలేదు. ఆయన చేతిలో పని అయినప్పటికీ కూడా ఆయన అలా ప్రవర్తించకుండా నిజమైనటువంటి సన్యాసి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉన్నారు. అంతటి చక్కగా ధర్మ మార్గంలో ఆయన ఉంటూ మనందరికీ కూడా ఒక ధర్మాన్ని బోధించారు. పైగా సాక్షాత్ ఆయన అమ్మవారి స్వరూపంగానే ఎంతో మందికి అనుభవపూర్వకంగా తెలుసు. ఎందుకంటే ఆయన్ని మనం పట్టుకుంటే కనుక, మనం ఏ కోరికలైతే కోరుకుంటామో, ఏ కార్యక్రమాలు ధర్మబద్ధమైనవి కావాలని మనస్ఫూర్తిగా ఆయన్ని వేడుకుంటామో, తప్పకుండా గురువు స్థానంలో కూర్చుని ఆయన మనల్ని అనుగ్రహించి తీర్చారు. ఎందుకంటే ఆయన నడిచే దేవుడు. ఆయన తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టి ఉండవచ్చు, కానీ గురుతుల్యులుగా ఉండి శిష్యులైనటువంటి వారి యొక్క మనసుల్లో దూరి, వారి ఎవరెవరికైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలున్నాయో ఎంతో మందిని అనుగ్రహించినటువంటి మహామహితాత్ములు ఆ స్వామివారు. కాబట్టి గురుస్థానానికి అంతటి ప్రత్యేకతని ఆపాదించినటువంటి వారిని మనం ఇప్పటికీ అలా తలుచుకుంటూ ఉండడానికి కూడా కారణం అదే. మరి వంశంలో వారు 5 అన్నదమ్ములు. ఆ 5 అన్నదమ్ముల్లో ఈయన 4వ వారు అనుకుంటా. మరి ఆ వంశంలో అలాంటి ముక్త పురుషుడు జన్మించటానికి కారణం ఏంటి? ఈ నామాన్ని ఆ వంశంలో వారు పట్టుకోవటమే. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, లేకపోతే తాతగారు, నాయనమ్మ పట్టుకొని ఉంటారు. అందుకని అలాంటి మహానుభావుడైనటువంటి వారు ఆ వంశంలో జన్మించగలిగారు. కాబట్టి ముక్త పురుషుల యొక్క జననము ఈ యొక్క నామం వల్ల జరుగుతుంది. అలాగే మరి అమ్మవారి యొక్క నాసికని ఒక సంపంగి పువ్వుతోటే ఎందుకు పోల్చాలి? నిజానికి ఎన్నో పూలు ఉన్నాయి, మనకి ఎన్ని రకాల పూలు లేవండి. అమ్మవారి కన్నులని కమలాలతో పోల్చాము, పద్మాలతో పోల్చాము, ఎన్నో రకాలైనటువంటి సువాసనాభరితమైనటువంటి పుష్పాలుండగా అమ్మవారి నాసికని ఒక వికసిస్తున్నటువంటి సంపెంగ పువ్వుతోటే ఎందుకు పోల్చారు? నిజానికి ఇది ఆలోచించినట్లయితే
అలా పోల్చడానికి కారణం మనం తెలుసుకున్నట్టయితే ఆ ముక్కు యొక్క వైశిష్ట్యము అంటే ఆ సంపెంగ పువ్వుతోటే ఎందుకు పోల్చారో మనకి అర్థమవుతుంది. మనకి ఎన్నో పుష్పాలు ఉన్నప్పటికీ కూడా అంటే అసలు 9 వాలన్నటువంటి పుష్పం ఏదైనా ఉంది అంటే ఒక సంపెంగ పువ్వే. దానిపైన షట్పది వాలదు. షట్పది అంటే ఏంటి? ఆ 9నే ఏమంటాము మనము? షట్పది అంటాము. షట్పది అంటే ఏంటి? 6 కాళ్ళు ఉన్నది. నిజానికి 6 కాళ్ళు ఉన్నటువంటి 9 వాలున్నటువంటి పుష్పం కాబట్టి అమ్మవారి నాసికని దానితో పోలుస్తున్నాము. మనము మామూలుగా ఆలోచించామనుకోండి, మనకి ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి? 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 5 ఇంద్రియాలు కూడా ఎప్పుడు ఏం కోరుకుంటాయి? మన కన్ను ఉందనుకోండి, ఎప్పుడు ఏం చేస్తుంది? ఏ అందం కనిపిస్తే ఆ అందం కావాలని కోరుకుంటుంది. అలాగే మన నాసిక ఉందనుకోండి, ఎప్పుడు సువాసనలు కోల్పేటటువంటి వాసనలని కోరుకుంటుంది. మన నాలుక కూడా అంతే, వివిధ రకాలైనటువంటి రుచులను ఎల్లవేళలా ఆస్వాదిస్తూనే ఉంటుంది. మన చెవులు కూడా అంతే కదండి, ఎల్లవేళలా కూడా ఏదో ఒక శబ్దాన్ని, అంటే అది పనికొచ్చేదా పనికిరాందా అన్నది పక్కన పెట్టేయండి, భగవత్ సంబంధితమైనటువంటి విషయమై ఉండొచ్చు, ఇంకా వేరే విషయమై ఉండొచ్చు, ఏదో ఒకటి వింటూ ఉండడంలో దానికి అదొక తృప్తి. అలాగే మన చర్మం కూడా ఏంటి, ఎప్పుడూ కూడా ఏదో ఒక సుఖమైనటువంటి స్పర్శని కోసం వెంపర్లాడుతూనే ఉంటుంది. మరి ఈ పంచేంద్రియాలు మరియు దీన్ని ఆధీనంలో ఉంచుకునేటటువంటి మనస్సు, ఈ 6 కూడా కలిసి ఆ షట్పదిగా మనం ఊహించినట్లయితే, అంటే దాన్ని మన మనసుని అదుపులో పెట్టేటటువంటి శక్తి ఈ నామాన్ని పట్టుకుంటే ఒక రకంగా ఏంటి, మన మనసు కూడా మన ఆధీనంలో ఉంటుంది. లౌకికమైనటువంటి విషయాల పట్ల వెంపర్లాట మాని మనం కూడా ఏం చేస్తాము, పారమార్థిక దృష్టితోటి ఆ తల్లి వైపు అడుగులు వేయటం మొదలు పెడతాము. అందుకే షట్పది వాలన్నటువంటి పుష్పం కాబట్టి అమ్మవారి యొక్క నాసికని అలా సంపెంగ పువ్వుతో పోల్చటానికి కారణం అది. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది కదా, అమ్మవారి యొక్క ఈ నామాన్ని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అన్నటువంటి నామాన్ని మనము ఆ తల్లి ముందు కూర్చొని ఒక్కసారి కనులు మూసుకొని సంపెంగ పువ్వులా ఉన్నటువంటి ఆ నాసికని ధ్యానం చేశామనుకోండి, మన వంశంలో ఒక ముక్త పురుషుడి యొక్క ఆవిర్భావము తప్పకుండా జరుగుతుంది. మన వంశము ఒక రకంగా పతాక స్థాయికి చేరుకుంటుంది. ఈ రకంగా మనము ఆ యొక్క నామాన్ని ఉపాసన చేసి ఆ ఫలితాన్ని పొందాలి. ఇప్పుడు మామూలుగా మనము లలితా సహస్రనామాలు చెప్పేటప్పుడు అన్నిటిలాగా మనము నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటూ పూర్తి చేయగలమా? లేదే. ఎప్పుడైతే మనకి ఆ భావన కలిగిందో వెంటనే ఏంటి, ఎంతో ప్రేమతోటి అమ్మో నా వంశంలో కూడా అంతటి ముక్త పురుషుడు జన్మించాలి, అంతటి చక్కటి పాల జన్మించాలి అంటూ మన మనసులో ఏం చేస్తాము, బలీయమైనటువంటి కోరికతోటి అలాంటి ముక్త పురుషుడి జననము అమ్మవారి ఆ బాలారూపంలో నా నట్టింట నడయాడాలన్నటువంటి కోరికతోటి ఆ నామాన్ని ధ్యానం చేస్తాము. అంటే ఒక్క క్షణము మన మనసు ఆ నామం పట్ల నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన మరుక్షణం ఏం జరుగుతుంది, మనం ధ్యాన నిమగ్నమవుతాము. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వెళ్ళిపోతామో అలా ఎటువంటి స్పందన లేకుండా మనల్నే చూస్తూ ఆ నిర్వికారంగా ఉండేటటువంటి ఆ తల్లి ఆకారాన్ని స్వీకరించి మనల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆ తల్లిని మనము ఉపాసన చెయ్యగలుగుతాము. అందుకే చాలా సులువుగా ఏం చేశారు వసిన్యాది దేవతలు, వీడు ఉద్ధరణ పొందాలి అంటే మామూలు వాటి వల్ల లాభం లేదు కాబట్టి ఇలా ఒక్కొక్క నామాన్నన్నా అనుగ్రహిద్దాము. అన్ని నామాలు ఒకసారి ఉపాసన చెయ్యాలనుకోండి, మనం కాలంతో పాటు పరిగెడుతున్నటువంటి ఈ సమయంలో జరిగే పనినా కాదు కదా. అందుకని మనకి ఏం చేశారు వసిన్యాది దేవతలు, ఈ నామాలని అనుగ్రహించారు. మరి తరువాత వచ్చేటటువంటి నామము తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా. అమ్మవారు నాసికకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు. ఇప్పుడు నాసికకి పెట్టుకునే ఆభరణాలు అనగానే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఏమనిపిస్తుంది,
ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారండి? చేతికి గాజులు వేసుకోవడం కష్టం, నుదుటిన బొట్టు పెట్టుకోవడం కష్టం, చెవులకి ఏవైనా ఆభరణాలు ధరించుకోవడం కష్టము, దానికి తోడు నాసికి కూడానా? ఇవేవి అక్కర్లేదు. అసలు మేము ముక్కు కుట్టించుకోవడం అన్న మాటే మనం మర్చిపోయాం. దాదాపు ఒక 15-20 సంవత్సరాల బట్టి ముక్కు కుట్టించుకోవటం అన్నది ఎక్కడో చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ కన్యాదాన ఫలితాన్ని కన్యాదాత పూర్తిగా పొందాలంటే ముక్కు కుట్టించినప్పుడే కుట్టించినటువంటి అమ్మాయిని కన్యాదానం చేస్తేనే ఆ కన్యాదాత పూర్తి కన్యాదాన ఫలితాన్ని పొందగలుగుతాడు. అలా కాకుండా ఇప్పుడు చాలా కొత్తగా వస్తున్నాయిలేండి, ఇలా ప్రెస్సింగ్ అని అవని ఇవని చాలా రకాలుగా వస్తున్నాయి. అలాంటి పెట్టుకోవటం వల్ల ఉపయోగం లేదు. నాసిక తప్పకుండా కుట్టించుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్న నాసిక కుట్టించడానికి కూడా కారణాలని మనం తెలుసుకున్నాము. కాబట్టి పరిపూర్ణత్వమైనటువంటి స్త్రీయత్వాన్ని పొందటానికి మనము ఈ నాసికని కుట్టించుకుంటాం. కాబట్టి నాసిక కుట్టించినటువంటి అమ్మాయినే మనం కన్యాదానం చెయ్యాలి. కాబట్టి ఈ నాసికకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఎలా ఉంటాయి? తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తార అంటే ఏంటి? ఆకాశంలో నక్షత్రాలుగా ఉన్నవి. ఈ నక్షత్రాలన్నీ కూడా ఏంటి? స్వయం ప్రకాశకాలు. ఇప్పుడు చంద్రుడు అనుకోండి, సూర్యుడి యొక్క ప్రకాశం ఆయనపై పడి ఆయన ప్రకాశిస్తుండొచ్చు, కానీ తారలు అలా కాదు, అవి స్వయం ప్రకాశకాలు, వాటంతటవే ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ అమ్మవారు ముక్కుకు పెట్టుకున్నటువంటి ఆభరణాలుట ఆ తారల కాంతిని తిరస్కరించేటట్టుగా ఉన్నాయిట. అంటే ఎంత కాంతివంతంగా ఉండాలో ఒక్కసారి ఊహించండి. నిజానికి మనకి కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, బెజవాడ కనకదుర్గమ్మ పెట్టుకున్నటువంటి ముక్కెర గురించి చెప్పుకుంటూ ఆ కృష్ణమ్మ తల్లి వచ్చి కనకదుర్గమ్మ ముక్కెరకి తగలగానే అంటే ఇది ప్రళయం సంభవిస్తుంది అని చెప్తుంటారు. ఎందుకంటే అది జరిగే పని కాదు కాబట్టి. అంటే ముక్కెరకి ఎంతటి ప్రాశస్త్యం ఉంది. మనం అమ్మవారిని చూడగానే ముందుగా మన కళ్ళు వెళ్ళిపోయేది ఎక్కడ? ఆ మెరుస్తూ ఉన్నటువంటి ముక్కెర దగ్గరే మన మనసు ఆగిపోతుంది. అలాగే కన్యాకుమారి అమ్మవారు, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, ఈ అమ్మవార్లందరూ కూడా ముక్కెరగా వజ్రాన్ని ధరిస్తారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో ఏంటి, ముత్యంతో ఉన్నటువంటి ముక్కెరలని మనము చూస్తూ ఉంటాము. నిజానికి ఇటు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇలా నాడి పింగళా నాడి అనేసరికి సూర్య సంబంధమైనటువంటి దానికేమో పగడాలు, లేకపోతే ఎర్రటి రాళ్ళు ఉన్నటువంటి ముక్కెరని, అలాగే చంద్ర సంబంధమైనటువంటి దానికి వజ్రము లేకపోతే ముత్యాలతో పొదగబడినటువంటి ముక్కెరని, మధ్యలో బుళాకీ లాగా వేసుకుంటూ ఉంటారు. ఈ బుళాకీ కృష్ణ పరమాత్మ వేసుకుంటారు, అలాగే అమ్మవారు కూడా అలా బుళాకీ వేసుకుని మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇది చక్కటి కూర్పు. మనకి చూడగానే అమ్మవారిని కనుక తారా కాంతి తిరస్కారి నాసాభరణ బాసుర అని మనం ఆ నామాన్ని తలుచుకోగానే మనకి ఎలాంటి దివ్య మంగళ దర్శనం కావాలి అంటే తారల చేత తిరస్కరించబడినటువంటి కాంతి కలిగినటువంటి ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు కలిగినటువంటి తల్లి అని చెప్తే నిజంగా మనకి వింతగా అనిపిస్తుంది కదండి. నిజానికి ఏదో షూటింగ్ అవుతోంది, చాలా లైట్స్ పెట్టారు, ఆ లైట్స్ కాంతిలో మన ముఖమేంటి విరిగిపోవాలి. కానీ ఇక్కడ ఉపమానం ఎలా ఉంది? ఆ లైట్ల కాంతి నుంచి వచ్చేటటువంటి కాంతి కంటే కూడా అమ్మవారి ముఖము, అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ఆభరణాల యొక్క కాంతి దివ్యంగా ఉన్నాయట. ఎప్పుడైతే ఈ దివ్యమైనటువంటి కాంతిని మనం దర్శనం చేయగలుగుతామో మనము పొందలేనిది ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. తారలంటేనే మనం అందుకోలేనటువంటివి. అంటే ఎప్పుడైతే మనము ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అన్నటువంటి నామాన్ని మనం పట్టుకున్నామో, ఈ నామాన్ని పట్టుకున్న మరుక్షణము ఆ తారల వెలుగులు, ఒక్కసారి అమ్మవారి ముక్కుకున్నటువంటి వెలుగులు మనము ఒకసారి బేరీజు వేసుకుంటున్నామా లేదా? ఇదివరకట్లాగా తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అని చదవలేం కదా. ఒక్కసారి నక్షత్రాలు గుర్తుకొస్తాయి.
మిణుకు మిణుకుమని మెరుస్తున్నటువంటి నక్షత్రాలు, తర్వాత అమ్మవారు ముక్కుకు పెట్టుకున్నటువంటి ముక్కెర, ఇవి గుర్తుకు రాగానే మన మనసు అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. అంతేకాకుండా మనము ఈ నామాన్ని ఉపాసన చేశామనుకోండి, జీవితంలో ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఈ నామాన్ని పట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఎలాగైతే తారలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తూ ఒక నావికుడికి మార్గాన్ని నిర్దేశిస్తాయో, ఇప్పుడు మనకి నావల్లో వెళ్ళేటటువంటి వారికి ఇప్పుడంటే అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పనిముట్లు వచ్చి వారికి దారిని చూపిస్తున్నాయి. కానీ ఇది వరకు నావికులకి దారి చూపించేవేవండి తారలే కదా. తారలే దారి చూపించేవి. ఆ ఏ తార ఎటు ఉంటే దాన్ని బట్టి నావికుడు ఏమనుకునేవాడు, ఓహో ఇంత సమయమైంది ఇటువైపుకు వెళ్ళాలి అని తన యొక్క దారిని నిర్ణయించుకునేవారు. మరి మనం కూడా ఎక్కడున్నాము? నావికుడేమో సాగరంలో ఉన్నాడు. మరి మనం కూడా ఎలా ఎక్కడున్నాము? మనం కూడా సంసారం అనేటటువంటి మహాసాగరంలో నిరంతరం ఈదుతూనే ఉంటామండి. ఈ రోజు ఈదలేదు అని చెప్పుకోవడానికి ఉందా? ప్రతి నిత్యము పుట్టినప్పటి నుంచి కూడా ఈ శరీరం వదిలేంత వరకు కూడా మనం కూడా ఎక్కడ ఈదుతూ ఉన్నాము? ఈ సంసారం అనేటటువంటి మహాసాగరాన్ని మనం ఈదుతూనే ఉన్నాము. మరి మనకి కూడా దారి కావాలంటే దేన్ని పట్టుకోవాలి? నావికులకి దారి కావాలంటే ఎలాగైతే తారలని పట్టుకున్నాడో, మనకి కూడా ఈ సంసారం అనేటటువంటి మహాసాగరం నుంచి చక్కటి మార్గదర్శకత్వం కావాలంటే, చక్కటి మార్గం మనకి చూపబడాలి అంటే ఆ తల్లి యొక్క నాసాభరణాన్ని దర్శనం చెయ్యాలి. అంతే ఈ నామాన్ని పట్టుకోవాలి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా అనగాని మన జీవిత గమ్యం మనకి నిర్దేశించబడుతుంది. నువ్వు అటు కాదమ్మా వెళ్ళాల్సింది, నువ్వు ఇటు వెళ్ళు, నువ్వు ఈ దారిలో వెళ్తే నువ్వు సరైనటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతావంటూ ఆ తల్లి మనకు ఒక గమ్యాన్ని చూపించగలుగుతుంది. నిజానికి ఒక సమస్య వచ్చింది మనకి. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి అనేక రకాల పరిష్కారాలు మనకి కళ్ళెదుట కనిపిస్తున్నాయి. మనకి దేన్ని వెతుక్కోవాలి, దేన్ని పట్టుకోవాలి అన్నది పెద్ద సమస్య. ఎందుకంటే ఒకటి ఉన్నదేమో ఒకటే సమస్య, కానీ పరిష్కారాలు అనేకం ఉన్నాయి. మనం దేన్ని పట్టుకుంటే ఒడ్డుకెక్కుతాము అన్నది మనకు కూడా తెలియదు కదా. మరి అలాంటి సమయంలో మరి ఏం చేస్తాం? మనము ఏదో అడ్డిమార్లాగా ఏదో ఒకటి, మనకి కనుక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏబిసిడి ఏదో ఒకటి టిక్ చేయంటే ఏదో ఒకటి టిక్ చేస్తాం. అలా కాకుండా మనకి ఈ సమస్య జీవితంలో వచ్చినటువంటి సమస్య, దీని పరిష్కారానికి నువ్వు దేన్ని నిర్ణయించుకుంటావంటే, మరి మనం నిర్ణయించుకునేటటువంటి నిర్ణయం వల్ల మనం ఒడ్డుకు ఎక్కగలగచ్చు, ఎక్కలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం మన పైన ఉంటుందో, ఆ తల్లి యొక్క కృప మన పైన ఉంటుందో, తప్పకుండా చక్కనైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోగలుగుతాము. అలా చక్కటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి మనకి దేని నుంచి వచ్చింది? ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అంటే మన మార్గాన్ని ఆ తల్లి నిర్దేశిస్తుంది. మన యొక్క గమ్యాన్ని ఆ తల్లి నిర్దేశిస్తుంది. నువ్వు ఈ గమ్యంలో వెళ్ళమ్మా, నీ జీవితం సఫలమవుతుంది. నువ్వు మోక్ష దిశగా నడుస్తావు, నువ్వు ఈ గమ్యంలో వెళ్ళు. నీకు అసలు ఎదురంటూ లేదు. చక్కగా నువ్వు పారమార్థిక దృష్టిగా నువ్వు ఈ రకంగా ముందుకు వెళ్ళిపోయామనుకో, లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా, అంటే లౌకికమైనటువంటి విషయాలు అనగానే మనం సంసారంలోనే ఉంటాము. సంసారంలోనే ఉంటూ భర్తతోటే ఉంటూ పిల్లలతోటే ఉంటూ మన ఇంట్లోనే ఉంటూ ఏంటి నిరంతరం భగవన్నామాన్ని పలకగలుగుతాం. నిరంతరం ఆ అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయగలుగుతాం. ఎల్లవేళల యందు ఆ తల్లి యొక్క నామస్మరణ చేస్తూ మనం మోక్ష దిశగా అడుగులు వేస్తామంటే ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతున్నాయి? ఆ తల్లి యొక్క ముఖ్యర కాంతిని మనము దర్శనం చేయటం వల్ల. నిజానికి మనకి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అనేటువంటి నామం గురించి అసలు ఏం తెలియదు అనుకోండి. ఏమీ తెలియనప్పుడు మనం మామూలుగానే చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మన సంసారం అనేటటువంటి మహాసాగరంలో ఈదుతున్నటువంటి మనకి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఈ నామము అన్నప్పుడు
నిజంగా మన మనసు ఒక రకంగా ఏంటి, ఆ నామాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుందా, పట్టుకోదా? ఎందుకంటే అన్ని సాగరాల్లోకి కూడా చాలా గొప్పదైనటువంటి సాగరము, చాలా పెద్దదైనటువంటి సాగరము, పైగా అసలు గమ్యం దొరకనటువంటి సాగరము ఏదైనా ఉంటే మన సంసారమే. అది నిరంతరం ఈదుతూ ఉండాల్సిందే, కష్టపడుతూ ఉండాల్సిందే, గమ్యాన్ని అన్వేషిస్తూ ఉండాల్సిందే, చక్కటి గమ్యాన్ని చేరుకోవలసిందే. మరి ఇలా నిరంతరం ఈ సంసారం అనే మహాసాగరంలో ఈదుతున్నటువంటి మనకందరికీ కూడా ఆ తల్లి, మీరెందుకురా కష్టపడతారు, ఈ యొక్క నామాన్ని పట్టుకోండి, నేను మిమ్మల్ని ఒడ్డున చేరుస్తాను అంటుంటే పట్టుకోవడానికి ఏమైంది? పట్టుకోవడమే మనం చేయాల్సినటువంటి పని. తరువాత గమ్యాన్ని చేర్చటం అన్నది ఆ తల్లి చేతిలో పని. కాబట్టి ఈ నామం చెప్పుకుంటుంటేనే మనకి ఎంత హాయిగా ఉందండి. ఈ సంసారం అనేటటువంటి మహాసాగరాన్ని ఈది గమ్యాన్ని చేరినట్టు అనిపిస్తుందా లేదా? అది ఈ నామం యొక్క వైశిష్ట్యము. అలాగే మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన వివాహ యోగ్యత అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112516111ని సంప్రదించగలరు. అలాగే మీకు కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అలాగే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8112516111ని సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలను మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.